పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న వైఎస్ జగన్, పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సీఎం రేవంత్ తో 2 గంటల పాటు సినీ ప్రముఖుల భేటీ. టాలీవుడ్ కు ప్రభుత్వ మద్దతుంటుందన్న ముఖ్యమంత్రి, సినీ ప్రముఖులతో మరోసారి భేటీ కావాలని ప్రభుత్వ నిర్ణయం. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్, ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని వెల్లడి. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం స్పష్టం. సినీ ప్రముఖులతో భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆల్ ఇష్యూస్ క్లోజ్డ్ అన్న మంత్రి. తెలుగు సినిమాపై తన విజన్ ను సీఎం చెప్పారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షో అంశం చాలా చిన్నది, వాటన్నింటిపై మరోసారి సమావేశమవుతామన్న దిల్ రాజు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెట్ ఉండాలి. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్న నటుడు నాగార్జున. ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వం చూడాలి. టికెట్ల రేట్లు పెంచి ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి అంటూ సిపిఐ నారాయణ ఆగ్రహం. కూటమి ప్రభుత్వ తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణ ఫైర్. ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపడాన్ని ఖండిస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని స్పష్టం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసింది. 6 నెలల్లోనే ప్రజలపై విద్యుత్ భారం మోపారంటూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఫైర్. 6 నెలల్లోనే ప్రజలకు గుదిబండగా మారిన కూటమి సర్కార్, విద్యుత్ ఛార్జీలతో నడ్డి విరుస్తున్నారంటూ మల్లాది విష్ణు ఫైర్. ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాలు. విగ్రహాలకు నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు. గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. జీవో 29తో పాటు రిజర్వేషన్లపై అభ్యర్థులు పిటిషన్ దాఖలు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ కొట్టేస్తూ తీర్పు. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘట్టాభిషేకం. వైకుంఠ ద్వారం వద్ద పూజలు, భక్తులతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. 10 రోజుల పాటు రోజుకు 70,000 మందికి దర్శనం కల్పించేలా చర్యలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల ఇక్కట్లు. వీఐపీ దర్శనాలకు మాత్రమే అధికారుల ప్రాధాన్యత. కూటమి నేతల సిఫార్సులు ఉంటే టికెట్ లేకుండానే దర్శనాలు. సామాన్యులకు అందని అమ్మవారి దర్శనం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సిపిఐ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు. జెండా ఎగరవేసి కేక్తో సెలబ్రేట్ చేసుకున్న నేతలు. తణుకు తేతలిలో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ స్థానికుల ఆందోళన. మద్దతు తెలిపిన మాజీ మంత్రి కారుమూరి. ఫ్యాక్టరీ ఎదురుగా వంటావార్పు నిర్వహించిన స్థానికులు. ఢిల్లీలో వీర్ బాల్ దివస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ. సుపోషిత్ గ్రామ్ పంచాయత్ యోజన ప్రారంభోత్సవం. రాజస్థాన్లో 68 గంటలుగా బోరు బావిలోనే 3 ఏళ్ల చిన్నారి. ర్యాట్ హోల్ మైనర్స్లను రంగంలోకి దించిన అధికారులు. మధ్యప్రదేశ్ షియోపూర్ రోడ్లపై చిరుత సంచారం. కునో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిందని సమాచారం. కర్ణాటక రాజరాజేశ్వరి నగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడిగుడ్ల దాడి. స్థానికంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఘటన. జపాన్ ఎయిర్లైన్స్ పై సైబర్ దాడి. జాతీయ అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం. మెల్బోర్న్లో తొలి రోజు ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్. ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసిన ఆసీస్. 3 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా. విరాట్ కోహ్లీ, శామ్ కాన్స్టన్ మధ్య వివాదం. కాన్స్టన్ ని బలంగా భుజంతో ఢీకొట్టిన కోహ్లీ. మ్యాచ్ ఫీజులో 20% కోత విధించిన ఐసీసీ. ఫ్లాట్ గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 19, నిఫ్టీ 20 పాయింట్ల లాభం. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం.
కోస్తా తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక. జమ్మూ కశ్మీర్లో -డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు, గడ్డకట్టిన సరస్సులో క్రికెట్ ఆడుతున్న పిల్లలు.